అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? హమ్మయ్య! నాకు ఇవాళతోటి అన్ని బాధ్యతలు తీరిపోయాయి. ఇంక నేను రేపటి నుంచి స్వేచ్ఛాజీవిని. ఒకరి గురించి భయపడక్కర్లేదు, ఒకరి గురించి ఆలోచించక్కర్లేదు అని అంటూ నాలిక కరుచుకున్నాడు సుబ్బారావు. తప్పు మాట నేను బ్రతికున్నంత కాలం నీ బాధ్యత నాదే. అలాగే నా మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత నీది అంటూ అలా సుశీలతో చెప్తూ విశ్రాంతిగా పడక కుర్చీలో పడుకున్నాడు సుబ్బారావు. సుబ్బారావు ఒక ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. చిన్న కుటుంబం, 2 పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. రెక్కలొచ్చిన పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసి 2 మనవళ్ళకి తాతయ్య అయ్యాడు సుబ్బారావు. అమెరికా చూపిస్తానని కొడుకు ఆనంద్, ఆస్ట్రేలియా చూపిస్తానని కూతురు డాక్టర్ సునంద బతిమాలినా ఇల్లు కదలలేదు సుబ్బారావు. రిటైర్ అయిన దగ్గర నుంచి భార్యతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ గుడిగోపురం అంటూ తిరుగుతూ, భార్యకి వంటింట్లో సహాయకారిగా ఉంటూ ఆదర్శవంతమైన రిటైర్డ్ ఉద్యోగిలాగా ఉండేవాడు సుబ్బారావు. పిల్లల మీద ప్రేమ లేక కాదు కానీ, వారు ఫోన్ చేసినప్పుడే వాళ్ళతో మాట్లాడడం, మామూలుగా ఖాళీగా ఉన్నాం కదా అని అస్తమానము ఫోన్ చేయకుండా వాళ్ళని విసిగించకుండా కాలక్షేపం చేసేవాడు. అలా 1 సంవత్సరం గడిచింది. సుబ్బారావు గారు ఒకరోజు రాత్రి తన భార్యతో, ఒకవేళ నేను అకస్మాత్తుగా చనిపోతే నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు భార్య సుశీలని. అటువంటి మాటలు మాట్లాడకూడదండి, తదాస్తు దేవతలుంటారు అంటూ ఏడుపు మొదలుపెట్టింది సుశీల. ఇది నిజం సుశీల, మనం ఎంత భయపడినా జరిగేది అదే కదా. పిల్లలు కొద్ది రోజులు ఉండి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఆ ప్రదేశాలలో ఉండలేక ఇల్లు విడిచి వెళ్ళలేవు. ఎందుకంటే మనిద్దరం కలిసి జీవించిన ప్రదేశం ఇది. ప్రతి గది మనం అనుభవించిన జీవితం యొక్క అనుభవాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు గుర్తుకు తెస్తాయి. నువ్వు ఇక్కడ ఉన్నంత హాయిగా ఎక్కడా ఉండలేవు. చివరికి పిల్లలు ఇంటికి వెళ్ళినా వేరే చోట ఉన్నట్టుగా భావన వస్తుంది. ఇంతకాలం మన కుటుంబం, మన పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేశాం, కష్టాలు పడ్డాం, జీవితంలో ఎన్నో త్యాగాలు చేశాం. ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకునే సమయం ఇది. ఆర్థికంగా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను తీసుకుంటాను. కానీ ఒంటరితనం ఎలా పోగొట్టుకోవాలి? ఒంటరితనం చాలా భయంకరమైనది. నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా బయటికి వెళ్ళలేదు. బయట ప్రపంచం గురించి నీకు తెలియదు. మనంతటా మనం పనిచేసినప్పుడే దానిలో ఉండే కష్టసుఖాలు అర్థమవుతాయి. అన్ని పనులకి మగవాళ్ళ మీద ఆధారపడి ఒక్కసారిగా మగవాడు మాయమైపోయినప్పుడు ఆ ఆడది పడే కష్టం నిజంగా వర్ణించలేము. ఏది ఎక్కడుందో తెలియదు, ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలియదు. చెప్పినా పట్టించుకొని ఆడవాళ్ళు కొంతమంది, భర్త ఏమీ చెప్పకుండా చనిపోయాడని నింద వేసేవాళ్ళు కొంతమంది ఇలా బాధలు పడుతుంటారు. నేను రేపటి నుంచి నెలకి 4-5 రోజులు వంట నేర్చుకుంటాను. నువ్వు బయటకు వెళ్ళి నెలకు ఒకసారి బ్యాంకు నుంచి పెన్షన్ తీసుకురావడం, ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం, మార్కెట్కు వెళ్ళి కూరగాయలు కొనుక్కోవడం, ఇలాంటి పనులు నువ్వు చెయ్యి అన్నాడు సుబ్బారావు గారు. చూడు సుశీల, ఎప్పుడూ నా తల్లిదండ్రుల వృద్ధాప్యం పిల్లల దగ్గర ఆనందంగా గడిచిపోయింది. దానికి కారణం వాళ్లకు అందుబాటులో మనం ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు ఇక్కడ సరైన ఉద్యోగ అవకాశాలు లేక విదేశాలకి, దూర ప్రదేశాలకి వెళ్ళిపోవడం, ఆ ప్రదేశాలలో మనం ఉండలేకపోవడం. అంతేకాదు, ఆ ప్రభుత్వాలు పెట్టే కొన్ని ఆంక్షల వల్ల తల్లిదండ్రులిద్దరూ విడిగా జీవితం గడపవలసిన అవసరం వస్తుంది. ఇది ఎవరిని తప్పుపట్టే విషయం కాదు, విజ్ఞతతో ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు సమాజం అలాగే ఉంది. ఓపిక ఉన్నంతకాలం ఇద్దరూ కాలక్షేపం చేయడం,
ఆ దంపతుల్లో ఎవరో ఒకరు వాలిపోతే మిగిలిన వాళ్ళు నిలదొక్కుని ఒంటరిగా ఏదో వ్యాపకం పెట్టుకొని కాలక్షేపం చేయడం తప్పితే ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. పిల్లల మీద నింద వేయవలసిన అవసరం లేదు. అలవాటైన ప్రదేశం వదిలేసి మనం ఎక్కడ ఉండలేము. రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఆర్థిక సంబంధమైన విషయాలే కాదు. రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎలా గడపాలి, అకస్మాత్తుగా వచ్చే మార్పులని ఎలా తట్టుకోవాలనే ప్రణాళిక అని చెప్పాడు సుబ్బారావు గారు. సుబ్బారావు గారి మాటలకు సుశీల సమాధానం చెప్తూ, ఎవరు ముందు చచ్చిపోతారో ఎవరికి తెలుసు. మీరు నాకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు, బాగానే ఉంది. అది మీ బాధ్యత. ఒకవేళ నేనే ముందు పోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కదూ అని వెక్కి వెక్కి ఏడ్చింది సుశీల. అలాంటి మాటలు మాట్లాడుకు. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి ఈ వయసులో? ఎవరైనా వింటే నవ్వుతారు అన్నాడు సుబ్బారావు గారు. ఆ రాత్రి సుశీలకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఇన్నాళ్ళు పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి భర్తతో ప్రతిరోజు చర్చిస్తూ ఉండేది. ఇప్పుడు భర్త చెప్పిన మాటల్లో నిజం కనపడింది సుశీలకి. అలా 2 సంవత్సరాలు గడిచాయి. నెలకు 5 రోజులు సుబ్బారావు వంట పని, సుశీల బయట పనులు, బ్యాంకు పనులు అలవాటు చేసుకున్నారు. ఒకరోజు సుశీలకి గుండెల్లో నొప్పి వచ్చి కళ్ళు మూసింది. కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిగిపోయాయి. పిల్లలు, బంధువులు వచ్చి వెళ్ళిపోయారు. సుబ్బారావు మనసంతా శూన్యంగా అయిపోయింది. జరుగుతున్న కార్యక్రమానికి ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఉండిపోయాడు కొడుకు ఆనంద్. అమెరికా నుంచి ఫోన్ చేసి, నాన్న, నువ్వు ఒక్కడివి అక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు? ఇక్కడికి వచ్చేయి అన్నాడు. సరే, అమెరికా వెళ్తాను. అక్కడ ఎన్ని రోజులు ఉండగలను? 6 నెలలే కదా ప్రభుత్వం వారిచ్చే సమయం. ఆ తర్వాత అక్కడ ఉండడం నేరం. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనుకున్నాడు సుబ్బారావు. తర్వాత కూతురు ఫోన్ చేసి, నాన్న, ఏడాదికి ఒకసారి మా అత్తగారు మామగారు వస్తుంటారు ఇక్కడికి. నువ్వు వాళ్ళు ఉంటే మొహమాట పడతావు. అక్కడ హైదరాబాదులో అందమైన రిటైర్మెంట్ హోమ్స్ కట్టారు. నేను నిన్ననే తెలుసుకున్నాను. నువ్వు ఒంటరిగా ఉండలేకపోతే అక్కడ జాయిన్ అవ్వు అని చెప్పింది కూతురు అందంగా. డాక్టర్ సునంద, ఆస్ట్రేలియా నుంచి. ఆ మాటలు వింటుంటే సుబ్బారావు హృదయం ద్రవించిపోయింది. నా బిడ్డలు నాకు ఒక చల్లని నీడగా ఉండాలి అనుకున్నా, కానీ చివరకు నేనే ఒంటరి నీడగా మిగిలిపోయానా అనుకొని బాధపడ్డాడు. సుశీలకైతే అన్ని జాగ్రత్తలు చెప్పాను, కానీ నా జీవితం చాలా కష్టంగా ఉంది. ఆడ మగ పనులు అన్నీ చేసుకోవడం, ఒంటరి జీవితం చాలా కష్టంగా ఉంది సుబ్బారావుకి. పోనీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే? అది తప్పుడు ఆలోచన. సుశీలకు మాట ఇచ్చాను కదా అంటూ ఏవో కాగితాల కోసం బీరువా వెతుకుతుంటే ఒక డైరీ కనపడింది. అది సుశీల డైరీ. ఆ డైరీ ఓపెన్ చేసి పేజీలు తిప్పుతుంటే ఒకచోట ఇలా రాసుకుంది సుశీల, మన పిల్లలు మన భవిష్యత్తే, కానీ వారి మీద మన జీవితాన్ని వదిలేయడం సరికాదు. మనకంటూ ఒక జీవితం ఉండాలి. ఆ మాటల్లో చాలా నిగూఢ అర్థం కనిపించింది సుబ్బారావుకి. కరెక్ట్గా ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఆ తర్వాత చాలా పేజీల తర్వాత ఒకచోట, ఆడది లేకుండా మగవాడి జీవితం చాలా కష్టం. మగవాణ్ణి అందరూ మహారాజు అంటారు, కానీ ఈ మహారాణి మీద మగవాడు ప్రతినిత్యం ఆధారపడి జీవిస్తున్నాడు. అలాంటి మగవాడి జీవితం నుంచి మనం దైవ సంకల్పం వల్ల వెళ్ళిపోతే వాళ్ళని రెండో పెళ్లి చేసుకోవద్దని చెప్పే హక్కు మనకి ఎక్కడ ఉంది? మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు సుఖంగా ఉండడం ఎప్పుడూ మనం కోరుకుంటాం. అది ఆడజాతికి లభించిన వరం. ఆ మాటలకి సుబ్బారావు చాలా సిగ్గుపడ్డాడు. కానీ సుశీల విషయంలో అనేక జాగ్రత్తలు చెప్పాను, కానీ ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎప్పుడూ చెప్పలేదు. అది ఆడవాళ్ళకి మగవాడికి ఉండే తేడా
అనుకున్నాడు సుబ్బారావు. ఆ తరువాత ఆ ఊరిలో ఉండే వృద్ధ దంపతులు ఒంటరిగా జీవించే వాళ్ళ అందరితోటి చర్చించి తన ఇంట్లోనే వంట వాళ్ళని పని వాళ్ళని పెట్టుకుని ఒక కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించి కాలక్షేపం చేస్తూ జీవితం గడిపారు సుబ్బారావు గారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.